మాటలు చెప్దామంటే మాట చెప్పనివ్వట్లేదు చూడండి గొంతు. ఇప్పటిదాకా ఇంత బ్లా బ్లా మాట్లాడి ఆ కష్టాల గురించి చెప్దాం అనుకుంటే గొంతు అడ్డం పడుతుంది, చెప్పొద్దు అని. అంటే ఎప్పుడు నేను అందరిని ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటా కదా, ఎందుకు మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం పాపం. బట్ అందరూ ఎవరైనా సరే, నేనే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే, బాలకృష్ణ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, అల్లు అర్జున్ గారైనా సరే, ప్రభాస్ గారైనా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద హీరోలైనా సరే, అందరూ కష్టపడకుండా సో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ నా కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకులే కానీ, బట్ బాగా కష్టాలు పడ్డా. అది ఇంత అంత కాదు, చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలదు. అలాంటి కష్టాలు పడ్డాను. ఒకరి ఇల్లు ఊడ్చాను, ముగ్గులు వేసాను, వాకిలు చల్లాను, బట్టలు ఉతికాను, వాళ్ళ ఇళ్ళల్లో లెటర్లు క్లీన్ చేశాను. అట్లాంటి పనులు చేసుకుంటూ కూడా వచ్చా. అంత నరకం చూసా. బట్టల షాప్లో పనిచేశాను, ఆఫీస్ బాయ్గా పనిచేశాను, నీళ్ళు తెచ్చిపెట్టేవాడిని, కుండగడి తెచ్చిపెట్టేవాడిని. ఎవరైతే మా ఆఫీస్కు సార్ వస్తాడో ఆయన సార్ కారు కడిగేవాడిని, వాడిని షూ పాలిష్ చేసి పెట్టేవాడిని. మళ్ళీ ఇట్లా అన్ని రకరకాలు ఎన్నో కష్టాలు పడ్డా. ఆయిల్ ట్యాంకులు, ఎన్టీపీసీ, అవతార్ సింగ్ కంపెనీలు, రకరకాలుగా పనులు చేశా, అన్ని పనులు చేశా. కానీ ఏదో దేవుడు నాకేదో మంచి చేయబోతున్నాడు, మంచి జరుగుద్ది, ఎన్నటికైనా నేను మా అమ్మని మంచిగా చూసుకుంటా, నేను మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మళ్ళీ మా అన్న తమ్ముల ముందట, మా అక్క చెల్లెల ముందట, మా చుట్టాల ముందట, మా ఫ్రెండ్స్ ముందట నేను తలెత్తుకొని తిరగాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి, నా గురించి గట్టిగా గర్వంగా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఒక డేంజర్ వర్డ్ నన్ను నా చేతులని కట్టేసి, నాకు ఎలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి చేయనీయకుండా, ఎలాంటి తప్పు దోవలు పోవాలన్నా కూడా పోనివ్వకుండా, అవకాశం